పుష్ప 2 సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. పోలీసులను కించపరిచే విధంగా ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా స్విమ్మింగ్ పూల్లో మూత్రం పోయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ప్రొడ్యూసర్లపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. థియేటర్కు వెళ్లి మరీ సినిమా చూశానని, సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయన్నారు. ఇటువంటి సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు, యాక్టింగ్ చేసిన హీరోలపై చర్యలు తీసుకోవాల్సిందిగా తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పుష్ప 2 సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. పోలీసులను కించపరిచే విధంగా ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా ఈ యూరిన్ చేసినటువంటి ఈ సన్నివేశం ఏదైతే పుష్ప 2లో చిత్రీకరణ చేశారో అది డిపార్ట్మెంట్ ని నిజంగానే అవమానపరిచిన విధంగా ఉంది. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ప్రొడ్యూసర్లపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డిని కలిసి ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఈ తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా థియేటర్ కి వెళ్లి మరి ఈ సినిమా ఎలా ఉందో అని కూడా అన్ని సీన్లను పరిశీలించాను. కొన్ని సన్నివేశాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. పోలీసుల పట్ల చిన్న చూపు చూసే విధంగా గంధపు చెక్కల స్మగ్లర్లు పెద్ద హీరోగా స్మగ్లర్లు వచ్చి పోలీస్ ఆఫీసర్ను కారు ఢీకొట్టి పోలీస్ అధికారి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన తర్వాత ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ యూరిన్ చేసి పోలీసులని చాలా అవమానించడమే కాకుండా దీనిపైన కావాలని ఆ సీన్ ని క్రియేట్ చేసి పెట్టినట్టుగా కూడా అనిపించింది. దీనిపైన డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్లు మరియు సినిమా హీరో అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకోవాలని, చట్టరీత్యా ఈ సీన్ ని కట్ చేసి మరి ఎటువంటి సీన్లకు, ఇటువంటి సినిమాలకు సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతిస్తుంది, మరి సెన్సార్ బోర్డు లో ఏం జరుగుతుంది, ఏం మేనేజ్ చేస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలకు మరియు భారతదేశ ప్రజలకు స్మగ్లర్లే హీరోలుగా చూపిస్తే నేటి యువత అదే మార్గంలో, చెడు మార్గంలో వెళ్తే ఈ సమాజాన్ని నాశనం చేయడమే కాదా అంటూ మాత్రం తీన్మార్ మల్లన్న అనంతరం మీడియాతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా తన కంప్లైంట్ లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి సినిమాలను ప్రోత్సహించకుండా మంచి సినిమాలను ప్రోత్సహించి 10 మందికి ఉపయోగపడే సినిమాలను మనం ఎంకరేజ్ చేసి చేయాల్సి ఉంటుందన్న ఒక విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. స్పందన పుష్ప లాంటి సినిమాలను ఎంకరేజ్ చేయకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి ఈ కొత్త సినిమాలని స్క్రీన్ పైకి తీసుకురావాలి. సొసైటీలో ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, అవేర్నెస్ కల్పించడం కానీ, ఈ దారిలో యువత వెళ్తే బాగుంటుందనే ఒక సన్నివేశాలను చిత్రీకరించాలి. కానీ ఈ స్మగ్లర్లను ప్రోత్సహించి అందరూ స్మగ్లర్ల లాగే ఉంటే హీరోయిజాన్ని చూపించచ్చు అనే చిత్రీకరణ జరిగింది. ఈ పుష్ప 2 సీన్ లో ఇదంతా కూడా యువతని పక్కదోర పట్టించేటువంటి అవకాశం కనబడతా ఉంది. యాక్టింగ్ చేసినటువంటి హీరో అల్లు అర్జున్, ఈ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ల పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తూ ఈ కంప్లైంట్ పోలీసులకు అందజేయడం జరిగింది. సెన్సార్ బోర్డు అంశాన్ని కూడా తీన్మార్ మల్లన్న లేవనెత్తారు. సెన్సార్ బోర్డు ఎలా వీటన్నిటిని అంగీకరిస్తా ఉంది, ఒక డిపార్ట్మెంట్ గౌరవమైనటువంటి హోదాలో ఉన్నటువంటి పోలీసుల పైన యూరిన్ చేస్తే ఆ సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు తొలగించాల్సి ఉంటుంది. మరి సెన్సార్ బోర్డు ని ఏ రకంగా మేనేజ్ చేస్తా ఉన్నారు, ఎలా మేనేజ్ చేస్తా ఉన్నారు, మేనేజ్ చేసినందుకే ఈ సినిమా సన్నివేశాలు కట్ అవ్వకుండా ఈ రకంగానే కంటిన్యూ అవుతూ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇస్తూ ఉందా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏ సినిమా స్క్రీన్ విడుదలకు వచ్చినటువంటి ముందే సెన్సార్ బోర్డు వాళ్ళన్ని పరిశీలించిన తర్వాతే వీటికి క్లియరెన్స్ ఇస్తారు. ఆ సెన్సార్ బోర్డు అధికారులు వీటికి ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సీన్లకు వాళ్ళ అభ్యంతరాలు అనిపించలేలా ఒక డ్యూటీలో ఉండి ఒక స్మగ్లర్ ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశంలో అతను స్విమ్మింగ్ పూల్ లో పడిపోయినటువంటి వెంటనే పుష్ప ఈ యూరిన్ సంఘటన ఏదైతే ఆ చిత్రీకరణ జరిగిందో అది డిపార్ట్మెంట్ ని ఉద్దేశించి జరిగింది. అంటే స్మగ్లర్ గా మారితే ట్రీట్ చేయొచ్చు, ఇలా అవమానకరంగా చేయొచ్చు, మనము హీరో అయినా సరే పోలీసులని ఈ రకంగా మనం ఆడుకోవచ్చు అనే రీతిలో ఈ సినిమా ఒక మెసేజ్ ఇస్తా ఉంది. కాబట్టి వీటన్నిటి పట్ల సెన్సార్ బోర్డు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సన్నివేశాల ద్వారా యువతకు వెళ్తే వీళ్ళు కూడా ఈ దొంగలు, దోపిడీదారులుగా, స్మగ్లర్లుగా మారి పోలీసులని ఇలా చేస్తే బాగుంటుందేమో ఒక ఆలోచన క్రియేట్ చేసే విధంగా ఈ పుష్ప 2 సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. తనే స్వయంగా థియేటర్ కి వెళ్లి వీక్షించి ఈ సన్నివేశాలు ఎలా ఉన్నాయి, ప్రజలు చెప్పే విధానాలు ఒక విధంగా ఉన్నా స్వయంగా మనకేమనిపిస్తుంది అనే ఒక అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసమే తనే స్వయంగా వెళ్లి సినిమా చూసి
సినిమాలో ఉన్నటువంటి సన్నివేశం తనకు అభ్యంతరకరంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత దీని పట్ల రెస్పాండ్ అవ్వకపోతే భావితరాలకు కూడా ఇలాంటి సీన్ ఇంకాస్త రెచ్చిపోయే విధంగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చిత్రీకరిస్తే మాత్రం యువత పెడదారణ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ స్మగ్లర్లకు నేషనల్ అవార్డులు ఇవ్వడం ఏంటి, ఈ స్మగ్లర్ సీన్లని యాక్ట్ చేసినటువంటి హీరోలకు నేషనల్ అవార్డు ఇస్తా ఉన్నారు. జై భీమ్ లాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వకపోవడము, సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి సినిమాలు విడుదల చేసినప్పుడు కనీసం ఆ స్పందన కరువయ్యింది. యువతని దేశవ్యాప్తంగా ప్రజలందరినీ మైండ్ క్రియేట్ చేసి యాక్షన్ సినిమాల వైపే మైండ్ తిప్పుతా ఉన్నారే తప్ప గ్రాఫిక్స్ యాక్షన్ సినిమా సొసైటీలో అవేర్నెస్ లేకుండా, సామాజిక బాధ్యత లేకుండా ఈ సినిమాలు తీస్తా ఉన్నారే తప్ప మహిళల పట్ల జరిగేటువంటి ఈ నేరాలు గాని, వారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు గాని, దేశంలో ఉన్నటువంటి సమస్యలు గాని, బార్డర్ లో ఉన్నటువంటి జవాన్ల సమస్యలు గాని వీటిపైన సినిమాలు తీయరు కానీ స్మగ్లర్ల సినిమాలు తీసి వాళ్ళకి అవార్డులు ఇచ్చి దేశ ప్రజలంతా కూడా ప్రోత్సహించి ఈ రకంగానే సినిమాలు తీయాలంటూ కూడా మళ్ళీ అదే హీరోని ఎన్నుకోవడము, ఇదంతా కూడా పబ్లిక్ ని అడిక్ట్ చేసే విధంగా ఈ సినిమాల్లో చిత్రీకరణ జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటిపైన తొందరలో సెన్సార్ బోర్డు మన తెలుగు ఇండస్ట్రీ తరఫున ఈ సినిమాలు చిత్రీకరణ జరిగి సెన్సార్ బోర్డుకి వెళ్ళినటువంటి వెంటనే ఈ అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా తొలగిస్తే బాగుంటుంది అంటూ కూడా తను పోలీసులకు ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ ఇక్కడ నుంచి తిరిగి ప్రొడ్యూసర్, డైరెక్టర్, సినిమా హీరోలకు నోటీసులు అందజేయడమా లేదా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ విషయాన్ని అందజేయడమా, సెన్సార్ బోర్డు కూడా ఈ విషయాన్ని చేరదీసి సన్నివేశాలు ఈ సీన్ కట్ చేయాలంటూ ప్రధానంగా తను డిమాండ్ చేస్తూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కాబట్టి అటు సినిమా చిత్ర యూనిట్ గాని, ఇటు సెన్సార్ బోర్డు గాని, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ నిర్వాహకులు గాని ఈ సీన్ ని ఎలా కట్ చేయాలి, ఇప్పటికే సినిమా అవుట్ అయిపోయింది, అన్ని థియేటర్లో కూడా మంచి కలెక్షన్స్ ఇచ్చింది, దేశవ్యాప్తంగా సినిమా హిట్ లిస్ట్ లో నడుస్తా ఉంది. ఈ సమయంలో ఆ సన్నివేశాన్ని తొలగించాలంటే పాసిబుల్ అవుతుందా లేదా అనే దానిపై కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన సెన్సార్ బోర్డు ఏదైనా ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ పాస్ చేసి పుష్ప అల్లు అర్జున్ పోలీస్ అధికారి స్విమ్మింగ్ పూల్ లో ఉండగా యూరిన్ చేసినటువంటి సంఘటనని ఎలా తొలగించాలనే దానిపై మాత్రం పోలీసులు గైడెన్స్ తీసుకొని వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించి ఆ సన్నివేశాన్ని ఎలా తొలగిస్తారనే వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి సందీప్.